హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే రూట్ చెప్పబోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా టెంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దీనికోసం మనము కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాము. కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసేయాలి. 20 రూపీస్ టోల్ గేట్ ఉంటుందన్నమాట. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత మనము టీఎస్పీఏ అప్పా జంక్షన్ దగ్గర లెఫ్ట్ ఎగ్జిట్ తీసుకోవాలి. తీసుకున్నాక రైట్కి తీసుకొని డైరెక్ట్ వచ్చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చిలుకూరు బాలాజీకి వెళ్ళే టెంపుల్ కమాన్ అనమాట. ఇక్కడ నుంచి మనము ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి 1.600 మీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇలా ముందుకు వెళ్తుంటే మీకు రైట్ సైడ్లో టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే రైట్ సైడ్లో పెద్ద శివలింగం ఉంటుంది. ఇటువైపు వచ్చినప్పుడు ఇటు నుంచి ఈ రూట్లో చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి. చూశారు కదా, రైట్ సైడ్లో మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు 2 టైమ్స్ కానీ 1 టైం కానీ ఇక్కడ ఆగి చూసుకోండి. లోపల కూడా వెళ్ళేంత టైం ఉంటుంది. ఇలానే ముందుకు వెళ్ళాలి మనము. ఇలా సింగిల్ రోడ్ ఉంటుందన్నమాట. 2 వేస్ ఉంటుంది. అటుపక్క నుంచి కూడా వెహికల్స్ వస్తుంటాయి ఆపోజిట్లో. మనం ఎటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తుంటే మార్గం మధ్యలో ఫ్రూట్స్, పండ్లు అవన్నీ అమ్ముతుంటారు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో. ఎందుకంటే ఇక్కడ తోటలు బాగా ఉంటాయి కాబట్టి జామకాయలు, మ్యాంగోస్ అవన్నీ అమ్ముతుంటారనమాట. తీసుకోవచ్చు. ఆర్గానిక్ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట, తీసుకోవచ్చు, పర్వాలేదు. సో ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ టోల్ గేట్ పార్కింగ్ ఛార్జెస్ 20 రూపీస్ తీసుకుంటారు కార్కి అయితే. చూడండి, ఇక్కడ ఆపిన తర్వాత తీసుకుంటారు 20 రూపీస్ టికెట్. మీకు చూపించబోతున్నాను. ఇదే అనమాట, పెయిడ్ పార్కింగ్ ఉంటుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ రైట్ కార్లన్నీ ఆగి ఉంటాయి. అంటే పార్కింగ్ చేసుకోవచ్చు. చెట్ల నీడకు చేశారు అవి. యాక్చువల్గా అయితే రైట్ సైడ్లో బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ తర్వాత పార్కింగ్ ఉంటుంది అనమాట. అక్కడ పార్కింగ్ చేసి ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తుంటే ఇవన్నీ చిన్న చిన్న హోటల్స్, ఇవన్నీ బొమ్మలు కొనుక్కునే ఉంటాయి. ఇంకా డైరెక్ట్ మనం లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత లోపలికి దారి ఉంది. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇంతకుముందు. సో ఇప్పుడు అక్కడి నుంచి తీసేసి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టారనమాట. సో లోపలికి వచ్చిన తర్వాత ఇలా బారిగేట్ల టైప్లో ఉంటుందన్నమాట. ఈ బారిగేట్ల టైప్లో. సో అందరు క్యూ లైన్లో వస్తారు. ఇట్లా క్యూ లైన్ వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత జెంట్స్కు వేరు, లేడీస్కి వేరు సపరేట్గా. లెఫ్ట్కు లేడీస్, రైట్ సైడ్ జెంట్స్ వెళ్తుంటారు దర్శనానికి అనమాట. సో ముందుగా ఇక్కడ ఒక గరుడ స్తంభం కూడా ఉంది చూడండి. ఈ గరుడ స్తంభంకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో స్వామివారి సన్నిధి ఉంటుందన్నమాట. చూడండి, ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. మనము క్లియర్గా వీడియో తీయడానికి రావట్లేదు, వాళ్ళు తీయనియట్లేదు. మీకు క్లియర్గా చూపెట్టలేకపోతే నీకు ఇక్కడ లోపల నుంచి చూడవచ్చు అనమాట. అది లోపల నుంచి. సో అలా చూసుకొని బయటకు వచ్చిన తర్వాత మీకు ఇలా పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టుకి అన్ని ముడుపులు కడుతూ ఉంటారు, మొక్కింది నెరవేరాలని. చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చేస్తుంటారు, వాళ్ళ ఆచార ప్రకారంగా, వాళ్ళ నమ్మకం. సో దీని పక్కన గుడి అనమాట. ఈ గుడి పక్కనే రథం ఉంటుంది దేవుని ఊరేగించడానికి. రథము దాంట్లో లాకేసి పెట్టారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్గా, కానీ ఇప్పుడు అది తీసేసి ఇట్లా పెట్టారనమాట. ఈ చెట్టుని చూడండి. ఈ చెట్టు మొత్తం చూసుకొని చుట్టుపక్కల మొత్తం మీకు అన్ని షాపింగ్ మాల్స్ అవి అలాంటివి ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లల వస్తువులు, ఇక్కడ బొమ్మలు అవి. ఇది మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్లీ.